బీఆర్ఎస్ పార్టీకి రెండో రోజు కూడా ఒక నిరాశ, నిస్పృహ లాంటి వార్త. రెండో రోజు కూడా. ఎందుకు చెప్తున్నానంటే, ఒకరోజేమో హైకోర్టు గ్రూప్ 1కు సంబంధించి క్లియరెన్స్ ఇచ్చేసింది. అంటే గ్రూప్ 1 విషయంలో అంతకుముందు హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు ధర్మాసనం డివిజన్ బెంచ్ దాన్ని కొట్టిపారేసింది. సో గ్రూప్ 1 కింద ఎవరైతే 569 మంది నియామకం అయ్యారో వాళ్ళు యథాతథంగా ఉద్యోగాలు చేసుకునే అవకాశాలను హైకోర్టు కల్పించింది. ఇది నిజానికి బీఆర్ఎస్ పార్టీకి మింగుడు పడిన వ్యవహారం. బీఆర్ఎస్ పార్టీ బయటకు చెప్పకపోవచ్చు, కానీ బీఆర్ఎస్ పార్టీ ఆ 10 ఏళ్ల కాలంలో, తాము పరిపాలించిన 10 ఏళ్ల కాలంలో గ్రూప్ 1 పరీక్షను నిర్వహించని కారణంగా యువతలో, నిరుద్యోగుల్లో తీవ్రమైన నిరాశ, నిస్పృహలు, తీవ్ర ఆగ్రహం ఇవన్నీ ఉన్నాయి. సో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించాల్సిందేనని ఆయన అనుకొని సంకల్పించి ఆ ప్రక్రియనంతా పూర్తి చేశారు. పూర్తయిన తర్వాత దానికి సంబంధించిన పరిణామాలన్నీ కూడా మనకు తెలుసు. కానీ హైకోర్టు డివిజన్ బెంచ్ మాత్రం అది వరకు ఇచ్చిన సింగిల్ జడ్జి ఇచ్చిన జడ్జిమెంటు కొట్టిపారేసింది. ఇది ఒక రోజు జరిగిన ఘటన. రెండో రోజు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణను సుప్రీంకోర్టు మరో 2 వారాలు వాయిదా వేసింది. బీఆర్ఎస్ పార్టీ అనుకుంటూ వస్తున్నది ఏమిటంటే, ఈ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లోపే ఒకవేళ సుప్రీంకోర్టు కనుక ఈ పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ వైపు వెళ్ళిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తే దాన్ని క్యాంపెయిన్లో వాడుకుందామని బలంగా బీఆర్ఎస్ పార్టీ అనుకుంది. తీరా చూస్తే సుప్రీంకోర్టు ఈ 2 వారాల పాటు కేసు విచారణను వాయిదా వేయడం బీఆర్ఎస్ పార్టీకి నచ్చని వ్యవహారం. అంటే బీఆర్ఎస్ పార్టీకి నచ్చుతుందా నచ్చదా అది వేరే విషయం. బట్ సుప్రీంకోర్టు దీన్ని ఇంకొక 2 వారాలు వాయిదా వేసింది కేసు. తర్వాత 2 వారాల తర్వాత సుప్రీంకోర్టు మళ్ళీ ఎటువంటి తీర్పు ఇస్తుంది ఏమిటనేది ఇంకొక సబ్జెక్ట్ అది. అట్లాగే మొత్తం 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే 2023లో బీఆర్ఎస్ టికెట్పై గెలిచి కాంగ్రెస్లో చేరారో వాళ్ళ విషయంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వాళ్ళలో 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు. అంటే వాళ్ళు ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి పార్టీ మారినట్టు ఎటువంటి ఆధారాలు లేనందున ఆ విషయంలో అంటే పార్టీ ఫిరాయించినట్టుగా బీఆర్ఎస్ నాయకులు దాఖలు చేసిన పిటిషన్లను ఆయన కొట్టిపారేశారు. ఎవరు? అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్. సో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వాళ్లలో దారం నాగేంద్ర కావచ్చు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, కాళే యాదయ్య, డాక్టర్ సంజయ్ కుమార్ ఇటువంటి వాళ్ళంతా 10 మంది దాకా ఉన్నారు. అయితే ఇందులో 8 మందికి స్పీకర్ వీళ్ళు బీఆర్ఎస్లో ఉన్నారు అని ఆయన తీర్పు చెప్పాడు. కడియం శ్రీహరి, దానం నాగేంద్ర విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. వాళ్ళకి సంబంధించిన విషయంలో ఇంకా ఒక జడ్జిమెంట్ స్పీకర్ నుంచి రావలసి ఉంది. సో ఇది గడిచిన కొన్ని నెలలుగా కేసులు నడుస్తున్న సంగతి తెలుసు. ఎప్పుడైతే పార్టీ ఫిరాయించారో, కాంగ్రెస్ పార్టీ నాయకులను కలవడమో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవడమో జరిగిందో ఈ ఎమ్మెల్యేలు, తక్షణం ఇదంతా ఈ ఫిరాయింపుల కిందకి వస్తుంది, అనర్హత వేటు వేయాలి, వీళ్ళు శాసనసభలో ఉండడానికి వీల్లేదు, శాసనసభ్యులుగా వీళ్ళు అనర్హత వేటుకు అర్హులు, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వీళ్ళపై అనర్హత వేటు వేయవలసిందిగా ఇటు అసెంబ్లీ కోర్టులో, అంటే అసెంబ్లీ స్పీకర్ కోర్టులో, హైకోర్టులో, సుప్రీంకోర్టులో వివిధ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ గట్టిగా పోరాడుతోంది. ఇందులో కేటీఆర్ ఉన్నారు, అట్లాగే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉన్నాడు, ఇంకొన్ని కేసుల్లో మరికొంతమంది ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే సుప్రీంకోర్టులో ఏదైతే స్పీకర్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని అయితే పిటిషన్ దాఖలైందో ఆ విషయంలో కూడా బీజేపీకి చెందిన బీజేపీ ఫ్లోర్ లీడర్, శాసనసభ పక్షం నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశాడు. సో ఈ కేసులన్నిటినీ బహుశా 2 వారాల తర్వాత విచారణ జరిపే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు ఆ మేరకు తెలియజేసింది. అట్లాగే అంటే ఇప్పుడు సాధారణంగా
అని చాలా రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన వ్యవహారాలు జరిగినప్పుడు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఏ స్థాయిలో ఉన్న కోర్టు కూడా అసెంబ్లీ స్పీకర్ను మీరు ఈ రకంగా తీసుకోవడం తప్పని, మీరు ఈ రకంగా తీర్పునివ్వడం సరైనది కాదనో చెప్పిన దాఖలాలు దాదాపుగా లేవు. ఉంటే గింటే ఏమైనా అరుదుగా 1-2 సన్నివేశాలు ఏమైనా ఉండొచ్చు. సో ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ విషయానికి వస్తే, తెలంగాణ అసెంబ్లీలో దీనికి సంబంధించి అంటే అనర్హత పిటిషన్లకు సంబంధించిన విషయానికి వస్తే 8 మంది పైన నేను ఇంతకుముందు చెప్పినట్టుగా శాసనసభ స్పీకర్ వాళ్లకు క్లీన్ చిట్ ఇచ్చాడు. అంటే వాళ్ళు పార్టీ మారలేదని ఆయన స్పష్టం చేశాడు. కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం వాళ్ళు పార్టీ మారారు, కాంగ్రెస్లోనే తిరుగుతున్నారు కనుక, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కనుక, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభల్లో పాల్గొంటున్నారు కనుక వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో మారారు, కాంగ్రెస్ పార్టీకి చేరారు. సో ఒక పార్టీ బీఫార్మ్పై గెలిచి మరొక పార్టీలో చేరారన్న దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళను అనర్హులుగా ప్రకటించారు. అంటే యాంటీ డిఫెక్షన్ లా కింద వాళ్ళ పైన డిఫెక్షన్ అమలు చేయాలి అనేది బీఆర్ఎస్ పార్టీ డిమాండ్. అయితే బీఆర్ఎస్ పార్టీ మర్చిపోతున్నది కానీ, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్న అంశం ఏమిటంటే, గతంలో బీఆర్ఎస్ హయాంలో అంటే 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారం ఉన్న కాలంలో చాలా పెద్ద ఎత్తున ఫిరాయింపులను ఆ పార్టీ ప్రోత్సహించింది. ఆ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు కాకుండా కాంగ్రెస్ కావచ్చు, సిపిఐ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఏ పార్టీ నుంచి గెలిచినా సరే వాళ్ళందరినీ తీసుకొచ్చి బీఆర్ఎస్లో కలిపేసుకున్నారు, టీఆర్ఎస్లో కలిపేసుకున్నారు. తర్వాత బీఆర్ఎస్ అయిందని కూడా అది వేరే విషయం. సో బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు కేసీఆర్ పరిపాలన పట్ల ముగ్ధులై, కేసీఆర్ అభివృద్ధి చూసి వాళ్ళు మరింత పరవశించిపోయి వాళ్ళు చేరిపోయారు అనేది అప్పట్లో చెప్పిన విషయం, బీఆర్ఎస్ నాయకులు చెప్పిన విషయం, బీఆర్ఎస్ నాయకత్వం చెప్పిన విషయం, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన విషయం. మా అభివృద్ధిని చూసి వచ్చారనో, లేకుంటే ఆ పార్టీలో శాసనసభ పక్షంగా పూర్తిగా విలీనమయ్యారనో, ఈ రకంగా వాళ్ళు టెక్నికల్గా తప్పించుకునే ప్రయత్నం చేశారు, తప్పించుకోగలిగారు. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ ఫార్ములా పనికి రావడం లేదు. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఆకర్షితులై ఆ పార్టీలో చేరాము అని చెప్పినా కూడా అటెట్లా చేరుతారు, మీరు చేయడానికి వీల్లేదు, చేరితే మీరు ఏ పార్టీలో ఉన్నా సరే, ఎవరైనా సరే బీఆర్ఎస్ పార్టీలో చేరాలి తప్ప మరొక పార్టీలో చేరడం ఏమిటి? వేరే పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరితే అది తెలంగాణ పునర్నిర్మాణం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం అండ్ ఇంకా ఎన్నైనా సరే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తుంటారు. కానీ బీఆర్ఎస్ నుంచి కనుక ఎవరైనా చేరాలనుకుందాం, చేరడానికి ప్రయత్నించాలనుకుందాం, అది ఇక తెలంగాణ ద్రోహుల కిందకు వాళ్ళందరిపైన స్టాంపులు గుద్దడం అండ్ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అమలు చేయాల్సిందేనని పట్టుబట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు సుప్రీంకోర్టు తాజాగా ఈ కేసును మరో 2 వారాల పాటు వాయిదా వేయడం అనేది బీఆర్ఎస్ పార్టీకి మింగుడు పడని వ్యవహారం. థ్యాంక్ యూ వెరీ మచ్.